హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కొరమేను చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ 1 కేజీ కొరమేను చేపలను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. అందులో ఉప్పు, కారము, పసుపు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, ఆయిల్ వేసి ఈ చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మెంతులు కొద్దిగా, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కాస్త చేప ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే సాల్ట్, కొద్దిగా కరివేపాకు, అలాగే కాస్త ఫిష్ కర్రీ మసాలా, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పావు గంట సేపు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేపలు ఉడికించుకుంటే మనకు కొరమైన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే.